బ్రేకింగ్ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు నడుబొడ్డున దారుణం జరిగింది. వారసత్వంగా సక్రమించిన భూమిని ఆన్లైన్ చేయడం లేదంటూ భార్య పిల్లలతో కలిసి ఆటోపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. బసవాయిపల్లి గ్రామానికి చెందిన శంకర్ దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయం చుట్టూ గత 5 ఏళ్లుగా తిరిగినా ఫలితం లేకపోవడంతో విసుగుపోయి మహబూబ్ నగర్ బస్టాండ్ సమీపంలో ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. శంకరామా భూమిని విరాసత్ చేయకపోవడంతో శంకర్ తన భార్య 3 ఆడపిల్లలతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఏడాది మార్చిలో వారి భూమికి సంబంధించిన ఓఆర్సీ హక్కులు లభించినప్పటికీ ఆన్లైన్లో నమోదు చేయడంలో తహసీల్దార్ ఆర్ఐలు కాలయాపన చేశారు. చివరకు భూమి లేదని కార్యాలయం నుంచి సిబ్బంది వెళ్లగొట్టడంతో శంకర్ మనస్తాపానికి గురయ్యాడు. ఆవేదనతో శంకర్ తన ఆటోలో భార్య 3 పిల్లలను కూర్చోబెట్టి ఆటోతో సహా వారందరిపైన పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని కాపాడడంతో పెను ప్రమాదం తప్పింది. అప్పటికే ఆటోకు మంటలు అంటుకోవడంతో పూర్తిగా కాలిపోయింది. ఈ షాకింగ్ ఘటనపై స్పందించిన మహబూబ్ నగర్ ఆర్టీఓ నవీన్ తహసీల్దార్ ఆర్ఐలపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే బాధితుడు శంకర్కు కొత్త ఆటోతో పాటు తక్షణమే భూమిని ఆన్లైన్ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని నాశనం చేసే స్థాయికి వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. అటు ఏదైతే తన భూమిని ఆన్లైన్ చేయట్లేదంటూ అధికారులు పట్టించుకోవట్లేదంటూ కూడా ఒక వ్యక్తి తమ కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవడానికి అయితే ప్రయత్నించారు. అసలు ఇప్పుడు ఈ ఇష్యూ క్లియర్ అయిందా? అధికారులు కూడా తనకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అఖిల, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేస్తుందనే చెప్పవచ్చు. వారసత్వంగా వస్తున్నటువంటి తన భూమిని రిజిస్ట్రేషన్ అంటే ఆన్లైన్ లో పూర్తిగా తన పేరుపైకి మార్చకపోవడంతో ఆవేదన చెందినటువంటి ఒక వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్యకి పాల్పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర నియోజకవర్గం బస్వాయపల్లికి చెందినటువంటి శంకర్ కు కొంత భూమి ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక భూములన్నీ కూడా సర్చి వస్తూ వచ్చింది. ఇదే క్రమంలో తన భూమిని వారసత్వంగా వచ్చినటువంటి భూమిని తన పైన ఆన్లైన్ లో చేంజ్ చేయాలంటూ కూడా 5 సంవత్సరాలుగా దేవరకద్ర కాన్సెల్ కి సంబంధించినటువంటి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కూడా తిరుగుతూ వస్తాడు. ఇదే క్రమంలో ఎక్కడ కూడా అధికారులు తమను పట్టించుకోవడం లేదు. చివరిగా అడిగిన క్షణంలో ఇక్కడ నుంచి వెళ్లిపోమ్మంటూ తనను పూర్తిగా బాధింపులకు గురి చేయడంతో ఒకసారిగా ఆ వ్యక్తి ఆవేదనకు గురయ్యాడు. ఇన్ని రోజులు తిరుగుతున్నా తన భూమి తన పైకి రాలేదని చెప్పి కూడా ఒకవైపు తహసీల్దార్, మరోవైపు ఆర్ఐలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో తన కుటుంబంతో సహా ఆ మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సంబంధించి బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ చౌరాస్తాలో ఆ ఆటోలో తన 3 పిల్లల్ని తన భార్యను కూర్చోబెట్టి తనపై కూడా పెట్రోల్ పోసుకొని ఆటోకు నిప్పంటించాడు. ఇది గమనించినటువంటి స్థానికంగా ఉన్న వారంతా కూడా ఆటోలో ఉన్నటువంటి అతని భార్యను, అతని పిల్లల్ని కూడా బయటికి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా అప్పటికే ఆటో అయితే పూర్తిగా కాలిపోయింది. దీంతో ఒక్కసారిగా షాకింగ్ ఘటనతో స్థానికంగా ఉన్న వారంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే 3 సజీవ దానానికి పాల్పడడం, 4 సజీవ దానానికి పాల్పడడంతో మొత్తంగా ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో కుటుంబం ఈ రోజు ప్రాణాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా స్థానికంగా చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి ఆర్డీఓ దీని మీద తక్షణమే చర్యలు తీసుకున్నాడు. వెంటనే ఉటావుట్నే ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు నవీన్ ఏదైతే ఆర్డీ ఉన్నాడో అతను వెంటనే ఎవరైతే ఈ విధంగా అధికారులు నిర్లక్ష్యం వహించారో, శంకర్ కు ఇబ్బంది కలిగించారో అతనికి సంబంధించినటువంటి తహసీల్దార్ మరియు ఆర్ఐలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా హామీ ఇవ్వడంతో పాటు తనకు జరిగినటువంటి నష్టంలో భాగమైనటువంటి ఆటో పూర్తిగా కాలిపోవడంతో అధికారులు పూర్తిగా దీన్ని పూర్తిగా మార్చుకుంటామంటే దీనికి ఆయనకు ఒక సహకారం అందిస్తామని చెప్పి కొత్త ఆటోతో పాటు తక్షణమే తనకు సంబంధించినటువంటి భూమిని ఆన్లైన్ లో నమోదు చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. మొత్తంగా అక్కడ ఒక్కసారి ఆ చిన్న పిల్లల్ని, ఆ భార్యని, వాళ్ళ కుటుంబాన్ని చూస్తే స్థానికంగా ఉన్నటువంటి వారికి అంతా కూడా హృదయం చెలించిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా స్థానికులు అక్కడ ఆటోకు నిప్పు పెట్టబోయినటువంటి శంకర్ ను పూర్తిగా తిడుతున్నారు. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి ఘటనకు ఎందుకు పాల్పడ్డామని. కానీ శంకర్ మాత్రం తనకు వేరే ఛాన్స్ లేదు, తను ఇక ఇది నాకు చావు తప్ప వేరే ఆప్షన్ లేదంటూ కూడా చెప్పడంతో అక్కడ స్థానిక కొంతమంది ఆ పిల్లలు చూసి కంటతడి పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో స్థానికంగా సీరియస్ అవుతున్నారు. అధికారులు నిబద్ధతతో ఎవరికైతే నిజాయితీతో వారికి సంబంధించినటువంటి భూములను చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూనే వారిపైన చేస్తే ఈ విధంగా ఉండదంటూ కూడా స్థానికంగా అయితే టాక్ నడుస్తుంది. మొత్తంగా దీని మీద అధికారులు
సీరియస్ అవడంతో పాటు ఉన్నతాధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. మొత్తంగా ఆ కుటుంబానికి కొత్త ఆటోతో పాటు శంకర్ కు ధైర్యాన్ని కల్పించి మరి అతనికి సంబంధించినటువంటి ఆన్లైన్ భూమిని అంతా కూడా తక్షణమే అతని పేరు మీదకి మార్చడంతో ఆ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయానికి స్థానికంగా అయితే హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ శంకర్, థ్యాంక్ యూ. చెప్పు